అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో దేవుడు పాడిన పాటలు వింటున్నాం. గీత పాటలు ఒక బిందువుని ఇంకో బిందువుని కలిపేది. అంటే ఇంగ్లీష్ లోపల కనెక్టింగ్ ద డాట్స్ అంటారు. అంటే సమస్యలకి పరిష్కారము అన్న ఒక అర్థం కూడా వస్తుంది. ఈ సమస్య పరిష్కారం లోపల 12వ అధ్యాయం 15వ అధ్యాయాలు అత్యంత ఉన్నతమైనటువంటి అధ్యాయాలు అన్న విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. 12వ అధ్యాయానికి ముందు వరకు కూడా అర్జునుడు ఎంతో అయోమయంలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కర్మ లోపల కూరుకుపోయాడు. కర్మను వదిలేద్దామనుకుంటున్నాడు. అప్పటి వరకు కర్మలు చేస్తూ ఉన్నాడు. యుద్ధం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. కానీ సరిగ్గా యుద్ధం సమయం రాగానే ఏదో విధంగా యుద్ధాన్ని తప్పించుకుందాము అనేటటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. ఏదో విధంగా కృష్ణుడు ఏం చెప్పినా సరే అందులో ఏదో ఒక విషయాన్ని వెతికి తనకు అనుగుణంగా ఉండేలాగా చూసుకుని, కృష్ణ కాబట్టి యుద్ధం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ సమయం లోపల భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు, కర్మను ఎప్పుడు వదలాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది కర్మయోగులు ఉంటారు, కొంతమంది జ్ఞానయోగులు ఉంటారు. జ్ఞానం అనే స్థాయికి వచ్చిన తర్వాత ఇక చేయవలసినటువంటి కర్మలేమి మిగలవు. కానీ ఈ గృహస్థాశ్రమంలో ఖచ్చితంగా కర్మలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కర్మలని వదలడానికి వీల్లేదు. అందులో ముఖ్యంగా బాధ్యతలు. అయితే మనం బాధ్యతలని మన నెత్తి మీద ఎక్కువగా వేసుకుంటే అది కూడా తప్పే. మన పిల్లల వరకు ఓకే, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెద్ద పెద్ద కొండలు ఎక్కడాలు, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకైనా మంచిదే, అందరితో పాటు వెళ్తాం, దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాం, ఏమో ఏ పుణ్యం వస్తుందో అన్నట్టుగా. గుడికి వెళ్తాము, దర్శనాలు చేసుకుంటాము, టెంపుల్స్కి వెళ్తాము, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాము. వీటికి అంతా కూడా ఎంత సమయం పడుతుంది అనేది మనం లెక్క పెట్టాం. దానికి కావాల్సినటువంటి టికెట్లు రిజర్వేషన్ చేసుకోవడం లోపల, టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళడానికి ప్లానింగ్, తర్వాత బట్టలు సర్దుకోవడానికి ఒక 1 డే, జర్నీకి ఒక 1 డే 2 డేస్, ఇలా చూసుకున్నట్లయితే మొత్తం మీద 4-5 రోజుల పాటు మనం సమయాన్ని కేటాయిస్తాం. దేవుడి దగ్గర 1 నిమిషం ఉంటాం. ఆ వచ్చే పుణ్యాన్ని కూడా మనం చేసేటటువంటి ఈ చెయ్యిలా పెట్టడము, పక్కవాన్ని తోయడము, ఇటువంటి వాటి లోపల ఉన్నదంతా పోగొట్టుకుంటాము. కొంతమంది రికమెండేషన్స్ పెట్టుకుని వెళ్తారు, అందరినీ లైన్ ఆపి మరీ వెళ్తారు. ఆలయంలో రష్ లేనప్పుడు పర్వాలేదు, కానీ ఆలయంలో రష్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆ విషయం వచ్చి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అందరికీ. ఈ విధంగా ఇదే భక్తి అనేటటువంటి మూఢనమ్మకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు కొట్టే చెంపదెబ్బ ఈ 12వ అధ్యాయం. చాలామంది మేము పూజలు చేయాలి, పూజలు చేస్తున్నారు, సరే మీలో భక్తి ఉందా? మీ ఇంటికి వచ్చే బ్రాహ్మడిలో భక్తి ఉందా? ఆచార వ్యవహారాలని చూసి మీరు భక్తి అనుకుంటే ఎలాగా? ఈ విషయాన్ని దేవుడు చాలా వివరంగా చెప్తున్నాడు. భక్తి అంటే నువ్వు అనుకున్నటువంటిది కాదు. భక్తి అంటే భాగము. భక్తి అంటే భాగము, భగవంతుడి యొక్క ఒక లక్షణము. నీ లోపల ఉన్న ఒక లక్షణము భగవంతుడితో సమానమవుతుంది, అదే భక్తి. ఆ ప్రేమతత్వాన్ని భక్తి అంటారు. అంతేగాని నువ్వు చేస్తున్న ఈ పిచ్చి పనులకు, పిచ్చి వేషాలకి భగవంతుడు దగ్గరయ్యే అవకాశం లేదు. నాకు వాళ్ళు నేర్పించారండి, చక్కగా కర్రలు కొట్టడం నేర్పించారు. కొట్టండి, ఒకరినొకరు కొట్టుకుతావండి. ఇంకోటి తవలాలు కొడుతూ ఉంటాడు, భయంకరమైన తవలాలు బద్దలైపోయేలాగా. ఇక్కడ భక్తి కంటే కూడాను ఆర్భాటం, హంగు ఎక్కువైపోయాయి. కొంతవరకు మన మతాన్ని కాపాడుకోవడానికి, ధర్మాన్ని కాపాడుకోవడానికి అవి అవసరమైనప్పటికీ కూడా దాన్ని భక్తిగా అనకండి. దాన్ని భక్తి అని చెప్పేసి పేరు పెట్టకండి, వేరే పేరు పెట్టండి. ఏంటంటే ధర్మాన్ని కాపాడడానికి మనం చేస్తున్నాం ఇది అని. ఇప్పుడు మా అపార్ట్మెంట్ లోపల రామనవమి ఫంక్షన్ అయింది, అందరం కలిసి అక్కడ వెళ్ళి పూజ చేశాం. అయితే అక్కడ ఎవరికి శ్రద్ధ లేదు, నాకు శ్రద్ధ లేదు అనుకుందాం. పోనీ ఎందుకు చేశారు అంటే
అక్కడ ఆ ఆచారాన్ని నిలబెట్టడానికి చేశాము, అంతవరకు ఓకే. కానీ ఇది చేశాను కాబట్టి దీని నుంచి నాకు బోల్డ్ అంత పుణ్యం వచ్చేస్తుంది, విచ్చలవిడిగా పుణ్యం వచ్చేస్తుంది, ఇంకా అయిపోయింది, ఇక నా లైఫ్ సెట్ అయిపోయింది అంటే చచ్చినా సెట్ అవ్వదు. లైఫ్ అలా సెట్ అవ్వదు, అంత ఈజీగా సెట్ అవ్వదు. భగవంతుడి యొక్క అసలు స్వరూపం తెలుసుకుందే లైఫ్ సెట్ అవ్వదు. ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఈ జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఎన్ని జన్మల నుంచి పేరుకుపోయిందో ఈ పాపము, ఈ పుణ్యము. జన్మలు ఎత్తుతూ ఉండాలి, జన్మలు ఎత్తుతూ ఉండాలి, జన్మలు ఎత్తుతూ ఉండాలి. మన గురించి మనము చివరిగా తెలుసుకునే ఒక రోజు వస్తుంది. ఆ రోజు వరకు మనం జన్మలు ఎత్తాల్సిందే. దీని నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. మన నుంచి మనము తెలుసుకోగలిగే ఆ రోజు కోసమే మనం ఎదురు చూస్తున్నాం. అదే భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవకాశం వచ్చిందయ్యా. స్వస్వరూప సాధనయే భక్తి. స్వస్వరూప సాధనయే భక్తి. నీ గురించి నువ్వు తెలుసుకోవడమే భక్తి. నా గురించి నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే, ముందు నీకు కనిపిస్తున్న రూపాన్ని ముందు గుర్తించు. ఆ రూపంతో పూజిస్తే ఎటువంటి తప్పు లేదు. అలా పూజిస్తూ 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 బయట ఉన్నటువంటి దేవుడిని మనసులో నిలుపుకునే స్థాయికి, ప్లీజ్ ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఒక రూపాన్ని చూసాం, ఆ రూపాన్ని ముద్రించుకున్నాం, అది గుండెల్లో నిలుపుకున్నాం. దానిపైన ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ దాన్నే మన లోపల నిలుపుకుని 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 సాధన చేసి ఇంకా అన్నీ మర్చిపోయి అప్పుడు మన లోపల భగవంతుడిని నిజంగా గుర్తిస్తాం. ఆ గుర్తించే రోజు కోసమే మన అందరి ఎదురుచూపులు కూడాను. భగవంతుడు అందుకే ఏం చెప్తున్నాడంటే, నువ్వు రూపం లేకుండా పూజించడం అనేది చాలా కష్టం. కాబట్టి ముందు రూపంతో ప్రారంభం చేసుకో. రూపంతో ప్రారంభం చేసుకున్నాక క్రమ పద్ధతి లోపల నువ్వు అభివృద్ధి చెందుతావు. కానీ నీ మనస్సుని, బుద్ధిని నాకు అర్పించు. నా మీదే మనసు పెట్టు, అన్నీ నా కోసం చెయ్యి. ఇంక ఇప్పుడు ఎందుకు నీ గొడవ ఎందుకు? మనము సినిమాలో చూస్తూ ఉంటాం, ఇక్కడ జరిగింది, గొడవ జరిగింది, ఏం చేయాలంటే వాడిని కత్తితో పొడి చేయి, ఏమన్నా జరిగితే నేను చూసుకుంటా అంటే వీడు శుభ్రంగా వెళ్ళి కత్తితో పొడి చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఎవడో ఒకటి తనను కాపాడడానికి ఉన్నాడు అని చెప్పేసి. అదేవిధంగా మనం చేస్తున్నటువంటి పనులు, ధర్మబద్ధమైనటువంటి పనులన్నీ కూడా నేను ఇవి భగవంతుడి కోసం చేస్తున్నాను, భగవంతుడే నాకు మార్గదర్శి, భగవంతుడే నాకు ఈ పనులన్నీ చేయడానికి నిర్దేశించాడు అనే ఒకే ఒక ఉద్దేశంతో కనుక చేసినట్లయితే అప్పుడు ఆ టెన్షన్ ఉండదు. నువ్వు ఎగ్జామ్లో ఎలా అయినా రాయి, నేను నిన్ను పాస్ చేస్తా అంటే మన ఇష్టం వచ్చినట్టుగా రాయగలుగుతాం, మనం ధైర్యంగా రాయగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ఎప్పటికంటే బాగా రాయగలుగుతాం. ఎవడో చెప్తాడు సగం పేపర్ రాసినా సరే ఈసారి 100 మార్కులు ఇస్తున్నారు అని చెప్తారు, అప్పుడు ఇంకా కాస్త బాగా రాస్తాం. కాబట్టి ఏంటంటే జీవితంలో టెన్షన్ లేకుండా ఉండడం కోసమే భగవద్గీత మనకి వస్తుంది. అది అల్టిమేట్గా ఏంటంటే, మళ్ళీ చెప్పండి, ఏం బాగా చెప్పారు. ఏంటంటే జీవితంలో టెన్షన్ లేనటువంటి బతుకు కోసం భగవద్గీత. ఎలాగా? టెన్షన్ అనేటటువంటిది ఒక మానసిక పరిస్థితి. దీనికి మనం ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒకటి ఇల్లు కాలిపోతుంటే బోర్ని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వాడు కొడుకొచ్చి చెప్తాడు, నాన్న నాన్న నువ్వు నిన్న ఇన్సూరెన్స్ చేయించావు మర్చిపోకు అంటాడు. అన్నప్పుడు ఏడు ఆపేస్తాడు. ఇంతలోకే వైఫ్ వస్తుంది. వైఫ్ వచ్చి లేదు 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 ఆ ఇన్సూరెన్స్ ఎల్లుండి నుంచి అప్లికేబుల్ ఇవ్వాలి కాదని మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. సో ఇది మానసిక పరిస్థితి. అక్కడ జరుగుతున్న సంఘటన అదే. ప్రాపర్టీ ఆల్సో బిలాంగ్స్ టు యూ. కానీ నీ లోపల మనసు యొక్క పరిస్థితి ఇటు 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 ఊగడం ద్వారా బాధకి, దుఃఖానికి, సుఖానికి అన్నిటికీ గురవుతున్నావు. కాబట్టి సుఖ దుఃఖాలు అనేటటువంటివి ఏంటంటే బయట ఉన్న విషయాలని నీ ఇంద్రియాలు గ్రహించడం వల్ల వచ్చినవి. అవి నిజంగా ఉన్నవి కాదు. కలలో పడుకున్నాం, ఘోరమైనట్టుగా ఎవరో కొడుతున్నారు, చచ్చేటుగా కొడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, బోర్ను ఏడుస్తున్నాం, ఇటు దొల్లుతున్నాం, అటు దొల్లుతున్నాం, అటు దొల్లుతున్నాం, ఇటు దొల్లుతున్నాం. ఒక్కసారిగా కళ మెలకువకి వస్తుంది. కళ మెలకువకి రాగానే అప్పుడు మనము మర్చిపోతాము. ఆ కళ లోపల ఇదంతా కళ అని చెప్పేసి వెంటనే తెలుసుకుంటాము. కాబట్టి సత్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ సత్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి వెంటనే నిజాన్ని తెలుసుకున్నవాడై ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఈ కష్టాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, టెన్షన్స్ ఇవన్నీ కూడా కేవలం కళలు మాత్రమే. ఎందుకంటే ఈ దేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నాం. సరే సార్ మీరు బాగా చెప్పారు, చాలా బాగా అర్థమైపోయింది, మాకు సత్యం తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి మేము? ఇప్పుడు మనం కరెక్ట్ దారిలోకి వచ్చాం. ముందు ఏంటంటే ఈ ఉన్నదంతా కళ అనుకోండి ఫస్ట్ కాసేపు. ఎందుకు? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. కాబట్టి బ్రహ్మ ఒకటే సత్యము, బ్రహ్మే అందరి లోపల ఉన్నాడు. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం, చిన్న చీమ నుంచి మొదలెట్టి పరబ్రహ్మ వరకు ఉన్నది ఒకటే తత్వం, వేరే తత్వం లేదు. కాబట్టి ఉన్నది ఒకటే. భయం ఎప్పుడు వేస్తుంది మనకు? రెండో దాన్ని చూస్తే భయం వేస్తుంది, కానీ అసలు రెండవదే లేదు కదా. కాబట్టి భగవంతుడు ఏమంటారంటే ఈ సత్యాన్ని తెలుసుకుని ఇప్పుడు సాధన చేయి. ముందు నీకు సాధన చేయడం కష్టమైంది, ఆలోచిస్తూ కూర్చున్నావు, ఇప్పుడు సాధన చేయి. ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవి నీవి కాదు, ప్రపంచంలో ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న డబ్బు కూడా నీది కాదు.
గత వారం తెలుసుకున్నాం మనం, బ్యాంక్ ఎంప్లాయీ ఏ విధంగానైతే డబ్బు తన దగ్గర చూసుకుని మురిసిపోడో తెలిసి ఇదంతా బ్యాంకుదని. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తులంతా కూడా భగవంతుడివి, నీవని అనుకోకు, నువ్వు సంపాదించాను అనుకోకు, మూర్ఖత్వం, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు అని చెప్పి భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా మనకు దుఃఖం అనేది ఉండదు. కాబట్టి అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు అటువంటి పరిస్థితుల లోపల సాధన మొదలెట్టి. ఇంకా సాధన మామూలు సమయం కంటే కూడా ఇలాంటి సమయం లోపల నీకు అత్యద్భుతమైనటువంటి సాధన కుదురుతుంది. ఎప్పుడైతే నీకు మనస్సుని నువ్వు నిశ్చయం చేసుకోకుంటావో అప్పుడు నువ్వు ఎవరిని ఎందుకు ద్వేషిస్తావు? అందరి లోపల ఉన్నది అదే దేవుడు అనుకున్నప్పుడు ఎందుకు ద్వేషిస్తావు? నచ్చిన వాళ్ళకు దూరంగా వెళ్ళిపోతావు అంతే. వీళ్ళు కూడా దైవ స్వరూపం, వీడికి నాకు పడదు అని చెప్పి దూరం వెళ్ళిపోతావు. అందరితోటి మిత్రత్వం, అందరన్నా కరుణ, అంతేగాని ద్వేషం ఉండదు. ఇంకా ద్వేషం ఉండనప్పుడు కరుణే. అయ్యో పాపం వీడు కష్టపడుతున్నాడే, వెళ్ళి సహాయం చేయాలి, ఇది నాది ఇది నీది అనుకోడు. నిర్మమ, అహంకారం లేదు, పొగరు, ఇదంతా నాది, ఇదంతా నేను సంపాదించాను. నేను ఏం సంపాదించాడు? ఒక వ్యక్తి అలాగే దేవుడి కోసం తపస్సు చేసేట. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే 300 కోట్లు అన్నాడు. వీడు తదాస్తు అన్నాడు. 300 కోట్లు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ బ్యాగ్ భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత సంతోషంగా ఆ రోజు రాత్రంతా గడిపాడు. పొద్దున్న లేవలేదు. ఆ 300 కోట్లు ఏమయ్యాయి? ఆ 300 కోట్లు ఎవరికైతే వెళ్తాయో వాళ్ళు కూడా ఇతన్ని ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంచుకోరు. దానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో నువ్వు శాశ్వతం, నీ ఆత్మ శాశ్వతం, అంతేగాని నీ శరీరం శాశ్వతం కాదు. కాదు 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 నీ శరీరానితో సంబంధం ఉన్న ఏ ఒక్కరూ నీ గురించి 10 రోజులకు మించి ఆలోచించరు. ఈ 10 రోజులలో కూడా వారు మామూలు స్థితికి రావడానికే ప్రయత్నం చేస్తారు, నార్మల్సీకి రావడానికి ప్రయత్నం చేస్తారు. మనం చనిపోయిన తర్వాత కూడా మన అత్యంత దగ్గర వాళ్ళు కూడా మన గురించి బాధపడకపోవడానికి కారణం ఏమిటి అంటే అది లోక సహజం. మనము ఆనంద స్వరూపులుగా పుట్టాము. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఆనంద స్వరూపుడివి. నువ్వు ఎంతసేపు ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాల నుంచి ఆనందాన్ని వెతుక్కుందామని చూస్తావు. యూదులని హిట్లరు చాలామందిని చంపేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, వీళ్ళ ఆస్తులు లాగేసుకున్నాడు, వీళ్ళందరినీ సెటిల్మెంట్ క్యాంప్స్లో పెట్టేశాడు. అక్కడ వాళ్ళని కూలీలాగా పనిచేయిస్తున్నాడు. అందులో కూడా ఆల్రెడీ పెద్ద పెద్ద ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేసిన వాళ్ళు ఇప్పుడు కూలీలుగా చేస్తున్నారు. వాళ్ళ తెలివితేటలు చూపించుకుందామని ఈ జర్మన్ సైనికుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ పనిని ఇలా చేస్తే ఇంకా బాగా జరుగుతుంది, అలా చేస్తే ఇంకా బాగా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర గుర్తింపును ఆశిస్తూ ఉంటారు. ఆఖరికి అన్నీ పోగొట్టుకుని చివరికి అక్కడ కూడా గుర్తింపును ఆశిస్తున్నారు వాళ్ళు. జర్మన్ సైనికులు అంటారు నిజమేనా అంటారు. నిజమే. ఏది ఎంతలో చేయొచ్చు అంటే 10 నిమిషాల్లో చేయొచ్చు ఈ కొత్త డిజైన్ ప్రకారం అంటాడు. అనగానే అవునా నీకొక్కడికే తెలుసా అంటే నా ఒక్కడికే తెలుసు అంటే సరే అని చెప్పి కాల్చి పారేస్తాడు వాడిని కూడా. వాళ్ళకేం పట్టింది? తెలివైన వాడిని చంపడం ఒకటే వాళ్ళకి తెలుసు. కానీ వీడికి నా తెలివిని ఎవరో గుర్తించాలి అనేటటువంటి కోరిక. చచ్చే వరకు ఆస్తి పోయింది, పిల్లం బిడ్డలు పోయారు, నీ ప్రాపర్టీస్ అన్నీ పోయాయి, నీ ఉన్న స్థలాన్ని వదిలేసి వచ్చావు. ఒక సెటిల్మెంట్ క్యాంపులో బంకర్లో పడుకుంటున్న సమయం లోపల కూడా నువ్వు ఇంకా నాకు గుర్తింపు రావాలి అనుకుంటున్నావే. దీనికి కారణం ఏంటంటే ఈ అహంకారం, మమకారము. వాటినే భగవంతుడు మనకు గత వారం ఏం చెప్పాడు, వీటిని నువ్వు వదులుకోవాలి. అందరినీ క్షమించేసేయి. ఎందుకు క్షమిస్తున్నావు నువ్వు? వాడు తప్పు చేశాడో తప్పు చేయడో అది వదిలేసేయి. నీ మనశ్శాంతి కోసం నువ్వు క్షమించు. ముందు నువ్వు ఏదో జన్మలో చేసిన తప్పు వల్ల వాడు నీ మీద ఎదురు తిరుగుతున్నాడు. రోడ్డు మీద నువ్వు వెళ్తూ ఉంటావు. నేను మెట్రో వెళ్తున్నాను, వెళ్తుంటే అసలు అక్కడ అవతల సైడ్ నుంచి వచ్చే అవకాశం లేదు. ఎవరో వచ్చేసి స్కూటర్ మీద వచ్చేసి నాకు ఆల్మోస్ట్ కొట్టేశారు. సో నా ప్యాంటు అది అంతా కూడా కొద్దిగా పాడైపోయింది. బట్ ఏదైతే నేను వాళ్ళని ఏం అనకుండా నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే వాళ్ళు వెనక్కి తిరిగి నన్ను తిడుతున్నారు. ఏం చేయాలి వాళ్ళని? అంటే తప్పు వాళ్ళది పెట్టుకుని యాక్సిడెంట్ చేసి వాళ్ళు ఇంకా నేనేమైంది, నా కర్మ ఇంతేలే, నేను వీళ్ళకి ఏదో జన్మ లోపల వీళ్ళకి యాక్సిడెంట్ చేసి ఉంటాను, అందుకే ఈ జన్మలో నాకు వాళ్ళు కాలు కేసి గట్టిగా కొట్టారు అని చెప్పేసి నేను ముందుకెళ్ళాను. వెళ్తే నేను కామ్గా వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు వెనక్కి పిలిచి తిడుతున్నారు. ఏదో జన్మలో పాపమే ఇది. ఏదో జన్మలో పాపం లేకపోతే నాతో ఏమీ సంబంధం లేని వాళ్ళు నన్ను ఎందుకు బాధ పెట్టాలని చూస్తారు? వాళ్ళకి నేనంటే ద్వేషమా? నన్ను అప్పుడే మొట్టమొదటిసారిగా చూశారు. కాబట్టి నేనేమంటానంటే క్షమించి వదిలేసేస్తాం. ఒకవేళ వారి మీద కోపం చూపించినా అది కేవలం కోప ప్రకటనే అవ్వాలి, కానీ కోపం తెచ్చుకోకూడదు అని మనం గత వారం తెలుసుకున్నాం. పిల్లల మీద ఏ విధంగా అయితే కోపం తెచ్చుకుంటామో వాళ్ళని మంచి దారిలో పెట్టడానికే, అంతేగాని నిజంగా కోపం రాదు. కాబట్టి అర్జున, ఇటువంటి లక్షణాలుంటే భక్తి. అంతేగాని నువ్వు గుడికి వెళ్ళడము, అభిషేకాలు చేయడము, పసుపు పూజలు, కుంకుమ పూజలు, చాటలు నోములు, బొంద నోములు, ఈ నోములన్నీ చేయకు. అవసరం లేదు, ఇవేవి అవసరం లేదు. నువ్వు ద్వేషాన్ని ముందు వదులుకున్నావా లేదా? అందరితోటి కరుణతోటి ఉన్నావా లేదా? నాది అని అనుకోవడం మానేసావా లేదా? మెల్లమెల్లగా మానేయి. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు,
అతను చెప్తుండేవాడు అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా బాధపడతా, అరే డబ్బు విషయం ఎందుకు బాధపడతావు, డబ్బుది ఒక్కటి వదిలేయి అనేవాడు. నాకు నవ్వొచ్చింది. డబ్బు ఒకటి వదిలేస్తే ఇక మిగతా 99% ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా. కాకపోతే ఆ విషయం అర్థం కావడానికి టైం పట్టింది. అప్పటికి నాకు 33 ఏళ్ళు, 37 ఏళ్ళు వచ్చేసరికి అర్థమైంది నాకు. కాబట్టి ఏంటంటే, ఏదైతే పట్టుకోకూడదో అది పట్టుకుని మనం చాలా రకంగా బాధపడుతున్నాము. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నువ్వు నిత్య యోగివయ్యా, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు నిత్య యోగివి. యోగి అంటే ఏంటి? తెలివైన వాడిని యోగి అంటారు, ఉపాయం ఉన్నవాడిని యోగి అంటారు, సాధన చేసినటువంటి వ్యక్తిని యోగి అంటారు. నువ్వు కొన్ని జన్మలుగా సాధన చేస్తున్నావయ్యా, నువ్వు ఒక గొప్ప యోగివి. గుర్తుంచుకో, నువ్వేదో మామూలు అల్లటప్ప మనిషివి కాదు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండే మనిషివి. ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే కూడా 10 రోజుల్లో ఆనందంగా ఉండేటటువంటి స్థాయికి వెళ్తున్నాము, నార్మల్సీ రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే కారణం ఏంటంటే, నువ్వు స్వతహాగా సంతోషపడేటటువంటి వ్యక్తివి. కాబట్టి నువ్వు నా మీద మాత్రమే మనసు పెట్టే, అన్నీ వదిలేసే, ఇంకా సర్వం కృష్ణార్పణం అనుకో. ఏది పాల ముంచినా నీట ముంచినా నీదే పారం అనుకో, వదిలేయి, అన్నీ వదిలేసాయి. నువ్వు నా కోసం పనిచేయడం మొదలెట్టు, నీ మనసు బుద్ధి నా మీద పెట్టు. అది చేయడం కుదరకపోతే బలవంతంగానైనా తీసుకురా. చెప్పే కదా, నా ప్యాంటు జారిపోతుంది మెట్రోలో, నేనేం చేశాను, మాట మాటకి దాన్ని పైకి అనుకోవడం మొదలెట్టాను. అంటే ఆ దృష్టి ఉండాలి. పడితే పడిందిలే అని వదిలేసామంటే ఎన్ని రకాల ప్రమాదాలు జరుగుండేవి ఆ రోజు. కాబట్టి ఏంటంటే, మనం ఎంతసేపు ఆ ప్యాంటుని ఏ విధంగానైతే లాక్కున్నామో జారిపోతున్నటువంటి ప్యాంటుని, అలాగే మనసు అక్కడే పెట్టాలి. బాబాయ్, దేవుడి నుంచి నా దృష్టి దూరం అయిపోతుంది, మళ్ళీ లాక్కో, మళ్ళీ దూరం అయిపోతుంది, మళ్ళీ లాక్కో. దాన్ని అభ్యాస యోగం అంటావయ్యా. దీన్ని కూడా నేను ప్లాన్ అని చెప్తున్నాను. యోగం తెలివైన ఉపాయం. నువ్వు ప్యాంటు పైకి లాక్కోవడం కూడా ఉపాయమే. జేబులోంచి కాయిన్ పడిపోయింది, చిల్లుంది, మాటికి దాన్ని మళ్ళీ జేబులో వేసుకుంటావు, అంతేగాని కాయిన్ పడిపోతే పడిపోయిందని వెళ్ళవు. అదేవిధంగా నువ్వు మాటకి మళ్ళీ వెనక్కిరా. అలా చేస్తూ 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 కొన్ని రోజులకు కర్మలో ఉన్నటువంటి నిజమైనటువంటి జ్ఞానాన్ని గ్రహించు. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు మెడిటేషన్ బాగా కుదురుతుంది. ఎప్పుడైతే మెడిటేషన్ బాగా కుదురుతుందో, నీకు 5వ చాప్టర్లో ఏం చెప్పాను, కర్మ ఫలితాలను వదిలేయమన్నాను. కర్మ ఫలితాలు వదిలేయన్నందుకు గొడవంతా వచ్చింది. ఎగ్జామ్ పేపర్ రాస్తున్నాం, పేపర్ రాస్తుంటే ఏమవుతుంది, ఆ పేపర్ రాసిన దానికి మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పి కోరుకుంటాను. చక్కగా 30 పేజీలు రాశాను. రాసిన తర్వాత ఏమైంది, అందులో 10 పేజీలు నాకు తెలియకుండా ఎక్కడో పడిపోయాయి. ఎగ్జామినర్ ఎక్కడో వదిలేశాడు, నా నెంబర్ తప్పు రాశాను, లేకపోతే ఆ డేటా ఎంట్రీ వేసేవాడు తప్పు చేసి ఉండవచ్చు, లేదా మార్కులు దిద్దేవాడు కోపంతో దిద్ది ఉండవచ్చు. కాబట్టి ఫలితం అనేది నా చేతిలో లేదు, రాయడం వరకు మాత్రమే నా చేతిలో ఉంది, ఫలితం నా చేతిలో లేదు. ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి ఎంతకీ ఒప్పుకోడు అర్జునుడు. కర్మఫలాన్ని నేను ఎలా వదిలేస్తాను, నేను వదిలేయలేను కృష్ణ అన్నందుకు శ్రీకృష్ణుడు ఇంత చెప్పాడు. కర్మయోగం కోసమే అసలు భగవద్గీత స్టార్ట్ అయినది. వేరే గీతలు కూడా ఉన్నాయి, మీరు అందరూ విన్నారు, ఉత్తర గీత, కపిల గీత, ఇవన్నీ విన్నారు. అవన్నీ జ్ఞానం కోసం, వాటి కోసం వచ్చాయి. కానీ నిజంగా భగవద్గీత కర్మ నుంచే స్టార్ట్ అయ్యి జ్ఞానంలోకి తీసుకెళ్ళింది. కానీ అసలు స్టార్ట్ అయింది కర్మే. అందుకోసమే భగవద్గీత ఎండ్ అయిన తర్వాత అర్జునుడు మళ్ళీ పడేసినటువంటి గాంధీవాన్ని మళ్ళీ లేపి ధైర్యంగా నిలబడతాడు. కాబట్టి మనని కార్యోన్ముఖులను చేసేటటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీత అంటే ఏదో నాకు వయసు అయిపోయింది, ఏవో మంత్రాలు చదివేసుకుని పక్కకి వెళ్ళిపోదామన్నట్టుగా కాదు. నిన్ను కార్యోన్ముఖుడుగా చేసేది. ప్రతి వయసు వాడికి ఇందులోపల ఒక సందేశం ఉంది, ఈ సత్యాన్ని తెలియజేసేది. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏదైతే అన్నాడో, నేను కర్మఫల త్యాగం చేయలేను అని, ఇప్పుడు ఆ స్థాయికి వచ్చి ఏమంటానంటే, అన్నిటికంటే గొప్పది కర్మఫల త్యాగమయ్యా. ఆ కర్మఫల త్యాగం చేస్తే వెంటనే త్యాగ శాంతి అనంతరం అన్నిటికంటే కూడా గొప్ప శాంతి నీకు వస్తుంది. కాబట్టి నువ్వు అందరూ ప్రాణుల పైన దేశభావనను వదిలేసే, మైత్రితో స్నేహపూర్వకంగా కారుణ్యంతో ఉన్నవారు నాకు అత్యంత ప్రియమైన వారు. అయితే కారుణ్యం ఉంది కదా అని చెప్పేసి వెంటబడితే వాళ్ళు నీతో ఆడుకోవచ్చు. కాబట్టి నీ మనసులో ఆ భావన ఉంటే సరిపోతుంది, వారికి ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. అహంకార మమకారాలు కూడా అవసరాన్ని బట్టి నీలో దాచుకుంటావు. నువ్వు మామూలుగా ఉన్నంత మాత్రం అవతల వాడు నిన్ను అహంకారి అనుకోవచ్చు, కానీ నీ లోపల నువ్వు అహంకారిగా ఉండకూడదు, అంతే. కానీ నేను బయటికి శాంతమూర్తిలాగా అనిపిస్తూ లోపల అహంకారమూర్తిలాగా ఉంటే ఎలా ఉంటుంది? కొంతమంది ప్రవచనకర్తలు అలాగే ఉంటారు. బయటికి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారంటే, ఇక వాళ్ళని చూస్తే దేవుళ్ళు అనిపిస్తుంది మనకు. మీరు ఇలా చేస్తే నేను నిజం చెబుతున్నాను అని ఇలా కళ్ళు ఇలా పెట్టేసి చెప్తారు కదా. వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎంత అహంకారంగా ఉంటారో చెప్పలేను. కాబట్టి అహంకారం అనేది ప్రదర్శనతోటి రాదు. అహంకార మమకారాలు ఉన్నాయా లేదా అనేది గుండె లోతుల్లోంచి తెలుస్తుంది, ఆ ప్రదర్శన ద్వారా తెలియదు. కాబట్టి మీరు వేరే వాళ్ళని నమ్ముకోవద్దు, ముందు మీరు మార్చుకోండి, అంతే. ఎవరో చేశారని కాదు, మనని మనం మార్చుకోవాలి అని చెప్పేసి భగవంతుడు చెప్పి, ఆ విధమైనటువంటి వారెవరైతే ఉంటారో
వాళ్ళు అందరినీ కూడా క్షమించేటటువంటి మనసులై ఉంటారు. ఎప్పుడైతే అందరినీ క్షమిస్తారో త్యాగ శాంతిరనంతరం, ఎప్పుడూ శాంతిగా ఉంటుంది. కర్మ ఫలితాలను వదిలేసామంటే ఏం బాధ లేదు. ఏ రిజల్ట్ వచ్చినా ఓకే, నేను ఎగ్జామ్ రాయడం బాగా చేశాను, రిజల్ట్స్ బాగా రాకపోతే నేనేం చేయగలను? ఒక సంవత్సరం నాకు ఇట్లాగే అయింది. నేను ఎప్పుడు మంచి మార్కులతోటి బాగా వృద్ధిలో ఉండేవాడిని. ఒక సంవత్సరము ఎందుకో బాలేదు. అమ్మ నాకు చెప్తూ ఉండేది, ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండే సంవత్సరము అని. నేను నమ్మేవాడిని కాదు, నా శ్రమని నేను నమ్ముకునేవాడిని. కానీ నిజంగానే ఆ సంవత్సరం నాకు అసలు కలిసి రాలేదు. అప్పుడు నాకు మెల్లమెల్లగా అర్థమైంది, మన శక్తికి అందనిది ఏదో ఉంది, సంథింగ్ బియాండ్ అవర్ కంట్రోల్ అన్న విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏమిటంటే మనసుని మనం ప్రశాంతంగా చేసుకుని ఆ తర్వాత ఏ ఫలితం వచ్చినా కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి అలా తృప్తితోటి ఎప్పుడూ ఉండాలి. భక్తితోటిగా నాతోనేకం అయిపోయి ఇక భక్తి అంటే ఏంటి? భగవంతుడిలో భాగంని భక్తి అంటారు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. భక్తి అంటే భగవంతుడిలో భాగం. భగవంతుడు ఇది అంటే నువ్వు ఇక్కడ ఉన్నావంటే దాన్ని భక్తి అంటారు. భక్తి అంటే భాగము. సో ప్రేమతో ఆయనలో భాగాన్ని అయిపో, భక్తితో నాతోని ఏకమైపో. ఆత్మ నిగ్రహం, యథాత్మ, దృఢ నిశ్చయ, నిశ్చయమైనటువంటి మనస్తత్వం. ఇక ఈ రోజు నుంచి నేను తప్పు చెయ్యనంటే చెయ్యను, దాట్స్ ఇట్. ఈ రోజు నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, దృఢ నిశ్చయ. మయ్యర్పిత మనోబుద్ధి, నాకు అర్పించినటువంటి మనస్సు బుద్ధి. ఈ మొత్తం 12, 13, 14 ఈ శ్లోకాలలో భగవంతుడు చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి అత్యద్భుతమైనవి. ఒకసారి ఇవన్నీ చూస్తే ప్రత్యేక లక్షణాలుగా భగవంతుడు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ద్వేషం ఉండకూడదు, నువ్వు అందరికీ మిత్రుడు ఉండాలి, నీ లోపల కరుణ ఉండాలి, నీకు మోహం ఉండకూడదు, నీకు అహంకారం ఉండకూడదు, నువ్వు అందరినీ క్షమించాలి, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తర్వాత నువ్వు సంతుష్ట సతతం యోగి, ఎప్పుడు యోగిగా, నిత్యము యోగిగా నువ్వు ఉండాలి. యథాత్మ, నియంత్రించినటువంటి ఆత్మవై ఉండాలి. దృఢ నిశ్చయ, గట్టి నిశ్చయంతో ఉండాలి. మయ్యర్పిత మనోబుద్ధి, సదా భగవంతుని అర్పించి. ఇవన్నీ ఏవో 10 లక్షణాల లాగా మనకు తెలుస్తున్నాయి, 12 క్వాలిటీస్ వచ్చాయి. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఈ అన్నిటికీ ఒకటే మూలం. ఫర్మ్గా డిసైడ్ అయ్యి మన మనస్సుని బుద్ధిని భగవంతుడికి అర్పించడమే. ఒకటే క్వాలిటీ. చూడ్డానికి 12 లక్షణాలు కనిపిస్తున్నాయి భగవంతుడివి. 12 లక్షణాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడ్డవి. మీరేమనుకోవాలి, అబ్బో 12 ఉన్నాయి సార్, మీరు చాలా కాంప్లికేట్ చేస్తున్నారు సార్, దీని బదులు చలో భజనలు కొడతాం, చెక్క భజనలు పటా 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 కొడతాం సార్, తబలాలు వాయించేస్తాం సార్, ఇది కాంప్లికేట్ ఉంది మీరు చెప్పిందంటే. ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది. ఏదైనా భగవంతుడు అనండి. నేను చెప్పే కదా, బస్సులో వెళ్తుంటే వాడికి కాలు తగిలిందని వాడు నన్ను ఇదంటే వాడికి కాళ్ళకి దండం పెట్టి వదిలేసా, అయిపోయింది. ఏమైంది? నేనేం చిన్నవాడిని అయ్యానా? నేనేం తక్కువ వాడిని అయ్యానా? వాళ్ళు భగవంతుడు నాడని దండం పెట్టాము. వాడి లోపల కూడా కొంత మార్పు వచ్చి ఉంటుంది, అయ్యయ్యో నేను అనవసరంగా నోరు పారేసుకున్నానే అనేట. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు అని చెప్పి మనకు ఒక సామెత చెప్తూ ఉంటారు. అయితే మీరు నిరంతరము పడాలని కాదు, కానీ వీలైనంత వరకు ఆ రకమైనటువంటి నిశ్చయం, నేను ఈ రోజు నుంచి ఇంకా గట్టిగా ఉంటాను. యథాత్మ దృఢ నిశ్చయ. భగవంతుడికి మనోబుద్ధి సమర్పించినటువంటి వాడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడయ్యా. ఇక నేను దేవుడే నువ్వు నాకు ఇష్టమైన వాడివి, ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పినప్పుడు ఏవేవో పిచ్చి క్వాలిటీస్ చేయవరిలో ఏం చెప్పాడు చెప్పండి? ఎక్కడ చెప్పాడు? నువ్వు అభిషేకం చేయి, పసుపు, ఓకే, వాటన్నిటి ద్వారా నువ్వు ఫోకస్డ్గా ఉంటావు, అంతవరకు కరెక్టు. కానీ దబదబా పాలు తీసుకుని వెళ్తావు, ఫో 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 లైన్ లోపల వాడు శివరాత్రికి తోసేస్తూ ఉంటాడు. దబా పోస్తాం, ఇట్లా పోస్తే సగం శివలింగం మీద పడతాయి, సగం పూజారి మీద పడతాయి, సగం పక్కవాడు ఇంకోటి ఎవడో తోస్తాడు, పోయి అటేటో పడతాయి, సగం ఏమో తొక్కి పారేస్తారు జనాలు. తిరుపతి లోపల ప్రసాదాన్ని తొక్కుతాం కదా మనము, తొక్కడమే కాదు దాని మీద కాలేస్తే జారి పడతాం. ఎక్కడ జారి పడతాం అంటే మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పడతాం. ఇదంతా దుర్మార్గం. కాబట్టి ఏంటంటే భగవంతుడికి అర్పించినటువంటి దృష్టి మాత్రమే, మనస్సు మాత్రమే కావాలి. ఇక వేరే దృష్టి నీకు అవసరం లేదు, ఏది అవసరం లేదయ్యా. భగవంతుడు చెబుతున్న లక్షణాలు చాలా అనిపిస్తున్నప్పటికీ యథాత్మ, దృఢ నిశ్చయ, సంతుష్ట సతతం యోగి, అబ్బో చాలా ఉన్నాయి సార్, అమ్మ ఏం లేవు. మీ పూజల కంటే చాలా తక్కువ. 5 రోజుల పాటు ప్లానింగ్ చేసి బట్టలు కట్టి, ఇది దేవుడి దర్శనానికి వెళ్ళి, ఇది దేవుడి దర్శనానంతరం, ఇది అనంతరం, అబ్బో మళ్ళీ నాతోని మా రిలేటివ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు మళ్ళీ నేను కట్టినటువంటి సేమ్ ఈ బట్టల్ని మళ్ళీ గుర్తుపడితే ఎలాగా, కాబట్టి ఇంకోటి మార్చుకోవాలి. ఇంత ఆర్భాటం చేస్తే భగవంతుడికి ఎలా దగ్గర అవుతాం ఒకసారి ఆలోచించండి. భగవంతుడు అడిగేదల్లా కేవలము మనస్సుని, బుద్ధిని తన వైపు పెట్టమన్నాడు. మనస్సుని అంటే ఏంటి? వేరే కోరిక లేకపోవడాన్ని మనస్సుని ఎలా పెడతాం సార్? తీసేసి ఇలా పెడతామంటే ఏం లేదు. దాని మీనింగ్ మనస్సుని దేవుడి పైన పెట్టడం అంటే ఏంటంటే నీ కోరికలు భగవంతుడి వైపే వెళ్ళాలి. అది మనస్సు అనేది సంకల్పాలు చేస్తుంది, కోరికలు కోరుకుంటుంది. ఆ కోరికలన్నీ భగవంతుడికి సంబంధించినటువంటి కోరికలే అయ్యి ఉండాలి. ఫలానా పుస్తకం చదవాలి, ఫలానా ప్రవచనం వినాలి,
ఫలానా చక్కటి పారాయణం మనస్ఫూర్తిగా చేసుకోవాలి, ధ్యానం చేసుకోమన్నాడు శ్రీనివాస్ కాదు శ్రీకృష్ణ భగవానుడు. సంకల్పాలన్నీ మనస్సు దేవుడికి అర్పించు అంటే ఓకే, నా మనసు అర్పిస్తున్నాను, ఒక ప్లేట్ లోపల పెట్టేసేసి ఇగో ప్లేట్ లోపల పెట్టాను దేవుడు, నా మనసు ఫట్ 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 తీసేసుకో అంటే అది తీసుకోడు దేవుడు. అట్లా ఉండదు. భగవంతుడి వైపే నీ ఆలోచనలు ఉండాలి, నీ మనస్సు ఉండాలి, నీ సంకల్పాలు. రెండోది బుద్ధిని దేవుడికి అర్పించడం అంటే ఏంటి? ఈ బ్రెయిన్ని ఇక్కడ నుంచి కోసేసి పట్టేసి దేవుడికి ఇచ్చేయడమా? కాదు. ఆలోచనలు భగవంతుడిపై ఉండాలి. ఆలోచించాలి ఒకసారి కూల్గా కూర్చుని. అప్పటిదాకా కోరికలన్నీ భగవంతుడికి ఇచ్చాం, తర్వాత ఇలా కూర్చొని ఆలోచించాలి. అవును నిజమే కదా, ఒకసారి చంద్రుడు కనుక కొద్దిగా భూమికి దగ్గరైతే ఏమవుతుంది? ఇన్ని గ్రహాలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు? సూర్యుడు అంతే ప్రకాశవంతంగా ఎలా ఉన్నాడు? ఒకరోజు సూర్యుడు లీవ్ తీసుకుని పడుకుంటే ఏమవుతుంది? సముద్రపు అలలు అలా కొట్టుకొస్తున్నాయి కదా, వాటికి ఏంటి రెస్ట్ తీసుకోవాలనిపించదా? ఇవన్నీ ఎవరో చెప్పినట్టుగా అంత కరెక్ట్ పొజిషన్స్లో ఎలా ఉన్నాయి? ప్రపంచమంతా కూడా ఇంత కంట్రోల్డ్గా ఎలా ఉంది? దీని వెనక ఎవరు లేకుండా ఎలా జరుగుతుంది? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఆపరేషన్ చేయమంటేనే డాక్టర్స్ నానా కష్టాలు పడి చేస్తున్నారు కదా. ప్రపంచంలో ఇంత పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? వర్షాలు కురవడము, పంటలు పండడము, ఇన్ని కోట్ల మంది ఈ మాత్రంగానైనా జీవించడము భగవంతుడి వల్ల కాకపోతే, ఏదో ఒక శక్తి విశ్వ చైతన్యం వల్ల కాకపోతే మరిక దేని వల్ల జరుగుతోంది? ఆ సత్యాన్ని గుర్తించాలి. సత్యం అంటే ఏంటి? ఇది ఆలోచన. ఇప్పుడు బుద్ధిని అర్పించడం, మనసు అర్పించడం ఈ ప్రశ్నలలో అడగండి, నేను ఆపేస్తాను, ఇంకొక 2 నిమిషాల్లో ఆపేస్తాను. మనం అర్పించుకోవడం అంటే ఏంటి? ప్లేట్లో పెట్టి అర్పించము, మనస్సును అర్పించడం అంటే, ప్లీజ్ ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ఇంక ఇవాళది మీకు నేను మొత్తం సారం చెప్పినట్టే అని భావిస్తాను. మీ సంకల్పములు, మీ కోరికలు భగవంతుడి వైపుకు వెళ్ళాలి. అంటే మనసులో కూర్చొని మానసిక పూజలు చేసుకోండి భగవంతుడికి. పుష్పం పూజయామి, పత్రం పూజయామి, అలా చేసుకుంటూ అక్షింతలేయండి భగవంతుడికి. రకరకాల షోడశోపచారాలు చేయండి. భగవంతుడి హృదయం మీద దృష్టి పెట్టండి, భగవంతుడి యొక్క కంఠం మీద దృష్టి పెట్టండి, భగవంతుడి యొక్క ఆభరణాల మీద దృష్టి పెట్టండి, భగవంతుడి యొక్క మాలల మీద దృష్టి పెట్టండి, భగవంతుడు రాసుకున్నటువంటి సుగంధ పరిమళాల మీద దృష్టి పెట్టండి. పెట్టి అప్పుడు ఆలోచనల్లోకి రండి. ఇవన్నీ సంకల్పాలు. నా కోరికలన్నీ భగవంతుడికి ఉండాలి. భగవంతుడా నేను ఈ ప్రవచనం వినేలాగా చెయ్యి, భగవంతుడా నేను ఆ చోట నాకు అవకాశం దొరికేలాగా చెయ్యి, నేను ఈ ఆలయంలో ఒక్కరిని కూర్చునేలాగా చెయ్యి, ఆ నది దగ్గర నేను ఒక్కరిని, నది ఒడ్డు దగ్గర ఒక్కరిని అలా కూర్చుని ఆ నది వైపు చూస్తూ, ఆ ప్రవాహాన్ని చూస్తూ, ఆ కొండలను చూస్తూ అలా లీనమైపోని, ఏ భగవంతుడా అద్భుతమైనటువంటి నీ ప్రకృతిలో, దట్టమైనటువంటి అడవిలో నన్ను కూర్చొని, ఏ భగవంతుడా చక్కటి వెన్నెల సమయంలో, ఈరోజు పౌర్ణమి, చక్కటి వెన్నెల సమయంలో యమునా నది ఒడ్డున ఇసుక తిన్నెలు మెరుస్తున్నాయి. చక్కటి యమునా నది, నల్లటి యమున అలా ప్రవహిస్తోంది. ఆ ప్రవహిస్తున్న నదిని చూస్తూ నేను అక్కడ ఉండిపోని. ఇవి సంకల్పాలు. కోరికలు. ఈ కోరికల లోపల ఏమవుతుంది? పెద్ద లాజిక్ ఉండదు. సింపుల్గా నేను ఇది చేయని, నేను అది చేయని, అది చేయ. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఇది చేసేసి నేను ఆపేస్తా. ఇప్పుడు ఆలోచనలు, బుద్ధి. మనస్సు కంటే ఒక ఉన్నత స్థాయిని బుద్ధి అంటారు. బుద్ధి కంటే ఉన్నత స్థాయి దేవుడు, అంతే. అన్నిటికంటే లోయెస్ట్ లెవెల్ ఏంటి? ఈ శరీరం. శరీరం కంటే కొద్దిగా బెటర్ లేయర్ ఏంటి? మన ప్రాణం, అంటే మనం పీల్చుకునే గాలి. ప్రాణం కంటే కొద్దిగా బెటర్ లేయర్ ఏంటి? ఉన్నతమైనటువంటి కోశము మనస్సు. మనస్సు కంటే ఉన్నతమైన కోశం ఏంటి? బుద్ధి. బుద్ధి కంటే ఉన్నతమైన కోశం ఏంటిది? ఆనందమయ కోశము. కాబట్టి ఆనందమయ కోశంని చేరుకోవాలి అంటే నువ్వు బుద్ధిని, ఇప్పుడేమో మనస్సు అంటే నీ సంకల్పాలు, నీ కోరికలన్నీ దేవుడి మీద పెట్టావు. దేవుడా నేను ఇక్కడ కూర్చొని, దేవుడా నేను అక్కడ కూర్చొని, నేను ఈ ప్రవచనం వినని, నేను ఆ ప్రవచనం వినని, ఈ భగవంతుల్లో నేను విగ్రహాన్ని దగ్గర నుంచి చూడని, ఇలా మనసు లోపల అన్నీ కూడా పోయి అక్కడ పోయి జనాలను తోసి తన్ని, ముసలాలను తన్ని పారేసి, పిల్లల్ని తోసి పారేసి దబదబా దర్శనం చేసుకుని, పూజారి చేతిలో 10 రూపాయలు పెడితే వాడు ఇంకో నిమిషం చూడనిస్తాడు. బయటకు వచ్చి చెప్తావు 10 రూపాయలకి ఈరోజు ఎవరు చూడనిస్తున్నాడు. కానీ అలా కాకుండా అలా కూర్చోండి ఒక దగ్గర, ఆ భగవంతుని అలా మనసులో నిలుపుకోండి. ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. ఇక బుద్ధికి సంబంధించినవి ఏంటి? ఆలోచించాలి. నిజంగానే కదా నాకు భగవంతుడికి ఏం తేడా? నా లోపల ఉన్నటువంటి చెడుని నేను ప్రక్షాళన చేసుకుంటే నేనే భగవంతుని అని చెప్తున్నాడు. భగవంతుడు క్లియర్గా చెప్పాడు ఎన్నోసార్లు. చిత్తశుద్ధి చేసుకున్నవాడు జ్ఞానయోగితో సమానము. ఎవరికైతే ఈ చిత్తంలో ఉన్న చెత్తని బయట పాడేస్తాడో వాడు జ్ఞానయోగికి దాదాపు సమానము. ఈ విషయాన్ని మనం 5వ అధ్యాయంలో బాగా నేర్చుకున్నాం. కర్మయోగులు, జ్ఞానయోగులు వేరువేరని కొంతమంది మూర్ఖులు అంటారు. ఇదే మాట వాడాడు దేవుడు, కావాలంటే చూడండి. కానీ వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ పొందేది ఒకటే.
నిజమైనటువంటి కర్మయోగులు దాదాపుగా జ్ఞానయోగులతో సమానము. ఇద్దరు సేమ్ ఆల్మోస్ట్. కర్మయోగి ఇక్కడున్నాడు, జ్ఞానయోగి ఇక్కడున్నాడు. కర్మయోగి సంకల్పాలేమీ ఉండవు, నేను చేశాను అని కూడా ఉండదు. అయిపోయింది, జ్ఞానయోగంలోకి వచ్చేసాడు. తెలియకుండానే ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇప్పుడు అదేదో ఒక సినిమా లోపల చెప్తాడనమాట, నేను ఇప్పుడు ఊరేసుకుంటున్నాను, వాడు ఆలోచిస్తాడు, పక్కన ఫ్రెండ్ని అడుగుతాడు, అరే ఊరే వేసుకున్నాక ముందే నాలుక బయట పెట్టాలా లేకపోతే ఆటోమేటిక్గా నాలుక బయటకు వచ్చేస్తుందా అని. ఏం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. అదేవిధంగా కర్మయోగం బాగా చేస్తున్నవాడు జ్ఞానయోగంలోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాడు. కాబట్టి ఆలోచనలన్నీ భగవంతుడి మీద ఉన్నట్లయితే భగవంతుడే బుద్ధియోగం కల్పిస్తాను అని ఎన్నిసార్లు చెప్పాడు. ఇలా గనక నువ్వు నా మీద మనసు పెడితే బుద్ధియోగం కల్పించే బాధ్యత నాది అని చెప్పాడు. ఎప్పుడైతే బుద్ధిని ఆలోచన, యోగం అంటే ఆలోచన ఉపాయం అని తెలుసుకున్నాం, ఎప్పుడైతే బుద్ధి గొప్పగా మారుతుందో అప్పుడు నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఈ సింపుల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోకపోతే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కేవలము భగవంతుని ఆలోచన ద్వారా మాత్రమే పొందగలము. మనం చేసే పిచ్చి పూజల ద్వారా, పిచ్చి వ్రతాల ద్వారా, పిచ్చి నోముల ద్వారా, పిచ్చి డ్యాన్సుల ద్వారా కాదు. అవి చేసినా సరే భక్తి ఉంటే చేస్తాం భగవంతుని. ఆ భక్తితో ఏం చేసినా చాలు. భక్తితోనే ఇవన్నీ చేస్తే తప్పులేదు. కానీ ఏదో అవతల వాడి కోసం చూపించడానికి, హంగులు ఆర్భాటాలకు చూపించడానికి చేస్తే పుణ్యం రాదు. ఏదో ఆచారం నిలబెడుతున్నాం, అంతవరకు సంతోషం, ఓకే. రామనవమి అందరూ చెయ్యాలి, ఎందుకంటే చేస్తే అప్పుడు మనకు మన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్టయితే చెయ్యండి. కానీ దానివల్ల నాకు పుణ్యం వచ్చేసింది. ఈరోజు నేను రామనవమి పూజ చేశాను, అందులో కూర్చున్నాను, పెళ్లిపీటల మీద నేనే ముత్యాల హారం సమర్పించా, 5 lakh rupees అయిపోయింది, పోయింది, ఫటక్మని ఎగిరిపోయింది. ఇంత పుణ్యం చేస్తే ఇంత పాపం చేసుకుంటున్నాం. మానేయాలి, అవన్నీ మనం మానేయమని అంటున్నాడు భగవంతుడు. ఇవే వద్దు, అహంకారం వద్దని చెప్తున్నాడు భగవంతుడు. నేను ఇచ్చాను, అహంకారం వదిలేయి. నేను వెళ్ళి విఐపి దర్శనం చేసుకున్నా, భగవంతుని అలా చూసా, విఐపి దర్శనం అయిపోయింది, అహంకారం. కాబట్టి ఏది వదలాలో గుర్తించండి. భక్తుడు అనేవాడి లక్షణాలని భగవంతుడు చెప్తున్నాడు. ముందుగా ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము, భగవంతుడు ఎలా ఉంటాడో నేర్చుకున్నాం. ఇప్పుడు భక్తుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. భగవంతుడు ఏ రూపంలో అయినా ఉంటాడు, నిరాకారుడై ఉంటాడు అన్న విషయాన్ని ముందు నేర్చుకున్నాము. నిరాకార రూపం కష్టం కాబట్టి ఏ రూపంలో అయినా పూజించు అని చెప్పాడు భగవంతుడు. ఏ రూపంలో అయినా పూజిస్తూ మనస్సుని బుద్ధిని నిగ్రహం చేసుకోమని చెప్పాడు. మనస్సుని బుద్ధిని కనుక నువ్వు నిగ్రహం చేసుకున్నట్లయితే ఎవరిని ద్వేషించవు, అందరితోటి మిత్రుడుగా ఉండవు, అందరిపైన కరుణ చూపిస్తావు, మమ అహంకారము ఇటువంటివి ఏవి ఉండవు. సంతుష్టో సతతం యోగి, అవన్నీ యథాత్మ దృఢ నిశ్చయ, ఇవన్నీ కూడా దానివల్లే వస్తాయి. మనస్సుని బుద్ధిని కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. మనస్సు అంటే మీ కోరికలన్నీ భగవంతుడి వైపు ఉండాలి. బుద్ధి అంటే మీ ఆలోచనలన్నీ భగవంతుడి చుట్టూనే తిరుగుతూ ఉండాలి. మీ ఆలోచనలన్నీ కూడా భగవంతుడి చుట్టూనే ఇంకా మరెక్కడికి వెళ్ళకూడదు. అవి భగవంతుడి చుట్టూనే ఉండాలి. ఆలోచించి భగవంతుడి యొక్క ఈ గొప్పతనాన్ని కంటిన్యూస్గా గుర్తిస్తూ ఉండాలి. ఒకసారి గుర్తించడం, ఒకసారి వదిలేయడం కాదు, అలా గుర్తిస్తూ ఉండాలి. హే భగవాన్, ఇంత అదృష్టం ఏంటి నాకు, మానవ జన్మ ఎత్తావు, నేను ఆలోచించగలిగేటటువంటి స్థాయికి నన్ను తీసుకొచ్చావు. కాబట్టి భగవంతుడా, నన్ను తప్పకుండా నువ్వు కాపాడు. భగవంతుడా, ఇంత అద్భుతమైన దాని సృష్టి, ఎన్ని గొప్ప అందాలను సృష్టించావు, అందులో నేను అందమైన వాడినే. ఎంత అందం, నా అందాన్ని చూస్తే నాకే అసూయగా ఉంది. చక్కటి కళ్ళిచ్చావు, చక్కటి శరీర భాగాలు ఇచ్చావు, ఆలోచించగలిగే బుద్ధినిచ్చావు. ఇంతకంటే నా అందం, మానసిక శారీరక అందాలన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? ప్రపంచంలో ఉన్న అందమంతా నాలోనే ఉంది. అందమే ఆనందం కదా, నేను ఆనంద స్వరూపుడని కదా ఏ భగవాన్ అని ఆలోచనలన్నీ కూడా భగవంతుడి వైపుకి వెళ్ళాలి. సంకల్పాలు వేరు, ఆలోచనలు వేరు. సంకల్పాలు అంటే లాజిక్ ఉండదు, ఆలోచనలు అంటే లాజికల్గా ఉంటాయి. హేతుబద్ధంగా ఉండే వాటిని బుద్ధితోటి, భగవంతుడి వైపే ప్రేమతో వెళ్ళే సంబంధం లేనటువంటి ఆలోచనలన్నీ కూడా, భగవంతుడు కాళ్ళు మొక్కాము, భగవంతుడికి పూజ చేశాము, ఇటువంటివన్నీ అదేమో మన మనస్సు నిలపడానికి, ఇదేమో మన ఆలోచన స్థాయిని, పరిణతి స్థాయిని పెంచుకోవడానికి. మళ్ళీ చెప్తున్నా, భగవంతుడి వైపుకు మనసు నిలపడానికి మనస్సు కావాలి, అంటే సంకల్పములు. భగవంతుడితో మనము ఆలోచనలతో ఒక్కొక్క మెట్టు ఎదగడానికి బుద్ధి కావాలి. ఈ రెండు భగవంతుడు కల్పించాలి. సంకల్పములు భగవంతుడి మీద, ఆలోచనలు భగవంతుడి యొక్క సృష్టి పైన చేస్తూ ఉన్నట్లయితే భగవంతుడిని చేరుకుంటాము. కాబట్టి మనస్సుని బుద్ధిని కనుక భగవంతుని వైపు పెట్టినట్లయితే వాడు చాలా గొప్పవాడు, అటువంటి వాడు నాకు చాలా ఇష్టమైన వాడు అని భగవంతుడు చెప్తున్నాడు. అర్జునుడిని భగవంతుడు ఎన్నిసార్లు చెప్తాడు తెలుసా, నువ్వు నాకు ఇష్టమైన వాడివి, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను ఇది వేరే వాళ్ళకి చెప్పలేదు, ఎంతోమందికి నిజంగా కూడా చెప్పలేదు. కాబట్టి గుర్తుంచుకోండి, అర్జునుడు ఎవరు? మనమే. నరుడు అర్జునుడు మన రిప్రజెంటేటివ్. నారాయణుడు పరమాత్ముడు.
పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, నరుడా నువ్వంటే నాకు ఇష్టము. మనందరికీ చెప్పినటువంటి మాటలు వదిలేసి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించి అందరూ కూడా మీ సంకల్పములను అంటే మనస్సుని, ఆలోచనలను అంటే బుద్ధిని భగవంతుడికి అందిస్తూ పరిణతి తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఇంకొక 2 వారాలు 3 వారాలు అయ్యే అవకాశం ఉంది 12వ అధ్యాయము. ఈరోజు ఇక్కడికి మనం ముగించుకుందాము. ప్రశ్నలు ఏమన్నా ఉంటే ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు తీసుకుందాము. ఉంటే తర్వాత 7 గంటలకు మళ్ళీ మనకు ఖడ్గమాల ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ ప్రోగ్రాంకి ఎటువంటి అంతరాయము కలగకుండా మనం కొనసాగుతాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నాము. అర్థం కాని ఏ విషయమైనా ఇప్పుడే అడగండి, ఎందుకంటే చాలా తక్కువ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. నా పేరు స్మిత నరసింహ అండి. ఇప్పుడు మీరు చెప్పినవి 2 పాయింట్స్ కొంచెం ఒక క్లారిటీ కావాలని అనిపిస్తుంది నాకు. మనసు, బుద్ధి ఈ 2 గనక భగవంతుడి మీద మనం అర్పిస్తే అట్లాంటి ఒక మనిషి స్వరూపము ఆ భగవంతుడికి చాలా ప్రీతికరమైనది అని ఒక పాయింట్ క్లియర్ అయింది. ఇప్పుడు మనసు అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ సంకల్పం తోటి మనం చేస్తుంటే ఇదంతా మనం మనసుతోటి చేస్తాం. సో మీరు చెప్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకొని మీరు చెప్పిన ఇమాజినేషన్స్ కి వెళ్ళాను సార్. నేను అంటే అదొక రకమైన ట్రాన్స్, అది దట్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్. అది చాలా అద్భుతంగా ఉంది. నిన్న ముందు ప్రవచనంలో కూడా ఈ పాయింట్ చెప్పారు మీరు. ముందు చెప్పిన దాంట్లో కూడా మనం ఇట్లా ఊహించుకోండి, మీరు అన్ని ఊహలతోటి చేసినట్టు ఊహలతోటి మనం మనసు అంటే ఇదంతా మనం మనసుతో చేస్తాం. ఇప్పుడు బుద్ధి అన్నప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, ఎక్కడైతే మనం లాజిక్ అప్లై చేస్తామో, లాజికల్ గా థింక్ చేస్తూ చేసేవి అంటే అంతా, బట్ ఇట్ షుడ్ బి అరౌండ్ గాడ్ అన్నట్టుగా చెప్పారు. ప్రకృతి, లాజికల్ థింక్ కూడా భగవంతుడి చుట్టూ. భగవంతుడి అంటే ఇప్పుడు ఏంటంటే ఎలా వచ్చింది ఈ చెట్టు, ఎలా వచ్చింది, చిన్న విత్తనం అంత పెద్ద చెట్టు ఎలా అయింది? నేను నీళ్లు పోస్తే భూమి లోపల పాతి పెట్టేశాను, అది కానీ భూమిని చీల్చుకుంటూ ఎలా పైకి వచ్చింది? ఆశ్చర్యం. ఒక చిన్న పిల్లవాడు కడుపు లోపల ఎలా పెరిగాడు? అది మిరాకిల్ కాదా? ఒకసారి ఆలోచించండి. కడుపులో పుట్టింది. ఇవన్నీ ఆలోచనలు అన్నమాట. ఆలోచనలు ఏంటి? లాజికల్గా ఇవన్నీ ఎలా వచ్చాయి, దీని అంతటికీ కారణం ఏంటి అని వెళ్తే రూట్ కాజ్ తెలుస్తుంది. ఆ రూట్ కాజే విశ్వ చైతన్యం, ఒక సుప్రీం పవర్ మన పైన. ఇప్పుడు ఇది క్లియర్ అయింది సార్ మీరు చెప్పిన పాయింట్. ఇప్పుడు అర్థం. థాంక్యూ వెరీ మచ్ సార్. జై శ్రీకృష్ణ. ఈ 2 పాయింట్స్, ఇంకా ఏమీ లేవు, గుర్తుంచుకోండి. మీకు కాదు, ఇది అందరికీ చెప్తున్నాను. ఈ 2 పాయింట్లు చాలు మొత్తం జీవితం. అందుకే చెప్తున్నా 12వ అధ్యాయం 15వ అధ్యాయం దయచేసి నా కోసం, మీకోసం కాదు, నా కోసం బట్టి కొట్టండి, మీకే పుణ్యం. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఉన్న ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క అక్షరం మీద ఒక్కొక్క రోజు చెప్పచ్చు మనం. ఇవాళ కండెన్స్ చేసి చెప్పాను, ఎందుకంటే మళ్ళీ 7ంటికి మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి నాకు దొరికే సమయం కొద్దిగా ఉంటుంది. అందువల్ల దయచేసి అందరూ అర్థం చేసుకోండి. 12వ అధ్యాయం 15వ అధ్యాయం రాని వాళ్ళందరూ నోటికి పట్టండి. మళ్ళీ మేడం ఎప్పుడు క్లాసులు తీసుకుంటారో చూడండి. ఈ 28 తర్వాత కూడా మళ్ళీ మేడం సంగీత గారు 10-15 రోజులు బ్రేక్ తీసుకుని మళ్ళీ ప్రారంభిస్తారు. అప్పుడు మళ్ళీ మొదలెట్టండి. కానీ 12-15 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శ్లోకాలు నేర్చుకోవడమే కాకుండా దాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఇక శ్లోకాలు ప్రతిరోజు పారాయణం చేస్తూ అర్థాన్ని ఊహిస్తూ ఉండండి. మయ్యర్పిత మనోబుద్ధి జరిగిపోతుంది. ఇంకొక పాయింట్ సార్, సారీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాను. ఇంకొక పాయింట్ సార్, లాస్ట్ మీరు ఎప్పుడు చెప్పారో అప్పుడు మనకి ఒక భక్తుడికి ఉండే 35 లక్షణాల్లో మనం 8 పాయింట్స్ గురించి మీరు చెప్పారు. ఇవాళ 12 అన్నారు కదా సార్. ఒకసారి ఇవి కరెక్టా కదా? అంటే నేను అర్థం చేసుకున్నది కరెక్ట్ కాదా? చెప్పండి. భక్తుడు అనేవాడు నిత్య యోగి గా ఉండాలి. ఆ శ్లోకం మీకు వచ్చా? ఆ శ్లోకం మీకు వచ్చా? సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియ అని ఉంది కదా. ఆ శ్లోకం చెప్పుకున్నాం. అంతకుముందు ఏం చెప్పుకున్నాం? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ అనేది ముందు చెప్పుకున్నాం. ఇవాళ ఇంకొక శ్లోకం చెప్పుకున్నాం అంతే, మనం ఎక్కువ అవ్వలేదు. కానీ ఇవాళ ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి ఎక్కువసేపు చెప్పుకున్నాం. చెప్పండి. నాకు అర్థమైన పాయింట్స్ అంటే నిత్యయోగి సంతోషంగా ఉండాలి, కారుణ్యము, తృప్తితో ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, బుద్ధిని దేవుడికి అర్పిస్తూ ఉండాలి. మనసు బుద్ధిని మయ్యర్పిత మనోబుద్ధి. ఇప్పుడు థ్యాంక్ యూ. లీలా గారు తర్వాత సుధామోహన్ గారు.
సార్ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. సంకల్పము గురించి మీరు చెప్పారు సార్. మనం సంకల్పము ఒక అంటే సంకల్పం చేసుకోవాలి అని చెప్పారు సార్. కోరిక కోరిక సంకల్పం అంటే కోరిక కోరిక సంకల్పం అంటే కోరిక, అంతేగాని భరతవర్షే భరతఖండే జంబూద్వీపే అవి కావు. అదే డౌట్ వచ్చింది సార్. అక్కడనేమో అన్ని కోరికలు చెప్పిస్తారు కదా సార్. ఆ సంకల్పంలో అన్ని కోరికలు మన మనసు వాచ ఇష్టకామ్యార్థ సిద్ధ్యము ధర్మార్థ కామ మోక్ష ఫల చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇవన్నీ అది కూడా కరెక్టే. కానీ దానికి ఇంకో రోజు మాట్లాడుకుందాం. దాని గురించి మనం జ్యోతిష్యం తరగతులు ప్రారంభమైనప్పుడు మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి సంకల్పములు అంటే కోరికలు అని గుర్తుంచుకోండి. కోరికలు అంటే ఏంటి? నేను భగవంతుడి పాటలు వినాలి, నేను భగవంతుడి ప్రవచనాలు వినాలి, నేను భగవంతుడికి మానసిక పూజ చెయ్యాలి, నేను భగవంతుడి గురించి ధ్యానం చెయ్యాలి, కోరుకుంటూ ఉండాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంటే ఇప్పుడు భగవంతుడికి పువ్వులు వేస్తూ ఉంటాం అనుకోండి మానసికంగా, భగవంతుడికి అది కోరిక అన్నమాట. భగవంతుడి గురించి వింటూ ఉంటాం, ప్రవచనాల ద్వారా పాటల ద్వారా అర్థం చేసుకుంటూ ఉంటాం. అది అప్పుడేమవుతుంది? మీకు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు ఏమవుతుంది తెలుసా? బుద్ధి మీకు ప్రతి పాటలో అర్థాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు కొంతమంది మహాత్ములైనటువంటి కవులు కొన్ని గొప్ప గొప్ప పాటలు రాస్తారు. ఆ పాటలు మనకు ముందు అర్థం కావు, తర్వాత అర్థమవుతాయి. ఎందుకు అర్థమవుతాయి? మీ మనసు పరిణతి చెందుతుంది. ఆ మనస్సు ఎప్పుడు పరిణతి చెందుతుంది? మీరు నిరంతరము ఆలోచనల ద్వారా ఉంటే అప్పుడు మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాట ఉంది, నేనని నీవని తలసితిరా నువ్వే నేనని తెలిసితిరా. దీని అర్థం ఏంటి అంటే ఏమో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, నువ్వు నేను ఒకటే అనుకున్నారు అని మామూలు మనుషులు అర్థం చేసుకుంటారు. కానీ అది కాదు. అక్కడ ఒక అద్వైత భావన ఉంది. నేను నువ్వు అనుకున్నాను, నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, ఓ పరమాత్మ ఈరోజు నువ్వే నేనని తెలిసింది. అద్వైత భావన. భగవంతుడికి నాకు వేరే భేదం లేదని. ఆ మాటను ఒక ప్రేమ కావ్యంగా రాసినటువంటి వారు మహానుభావులైనటువంటి కవులు. కానీ అందులోపల ఒక అర్థం ఉంది. కానీ అర్థం ఎప్పుడు అర్థమవుతుంది? పరిణతి వచ్చినప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వని నేనని తెలిసి, అవును నువ్వు నేను అనుకున్నాను, ఇప్పుడు నువ్వే నేనని తెలిసింది. ఓకే, మన ఇద్దరం ఒకటే. యు ఆర్ మై బెటర్ హాఫ్, ఐఆమ్ యువర్ బెటర్ హాఫ్. ఇంతే అర్థమవుతుంది. కానీ అది కాదు. అందులోపల గొప్ప అర్థం ఏంటంటే, నేను నువ్వు అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ నేను నీలో భాగమని. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్ష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. నిన్న మీరు శ్లోకం నేర్చుకున్నారు సంగీత గారి దగ్గర. ఏంటి దాని అర్థము? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు నా అంశాన్ని దేవుడు చెప్తున్నాడు. ఎవడెవన్నో పట్టి పూజిస్తారు ఎందుకు? నాకు అర్థం కాదు. మనలో దైవం ఉన్నానని చెప్తున్నప్పుడు ఆ దైవాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయాలి. మనమంతా కూడా మన లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని వెలికి తీసే ప్రయత్నం కావాలి ఇక్కడ. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సుధామోహన్ మేడం. సుధామోహన్ మేడం. జై శ్రీకృష్ణ మేడం. చిత్తశుద్ధి ఉంటేనే చిత్తశుద్ధి ఉన్న వాళ్ళే జ్ఞానయోగులు అవుతారు. కరెక్ట్. అలాగే మీరు ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే కర్మయోగులు జ్ఞానయోగుల కింద లెక్కలోకి వస్తారు అని దేవుడు కూడా చెప్పాడు అన్నారు. ఎప్పుడు చిత్తశుద్ధి అయిపోయింది. అదే చిత్తశుద్ధి అయిపోయిన తర్వాత కర్మయోగులు కూడా జ్ఞానయోగులు సమానంగా అవుతారు. అంటే కర్మయోగి అంటే ప్రతి కర్మలోని ఈ కర్మ నేను దేవుడికి సమర్పిస్తున్నాను, ఇది నీకే చేస్తున్నాను అని ఆ టోటల్ సరెండర్ తో చేస్తే, ఆ కర్మ చేసిన ప్రతి కర్మ ఆయనతో సమర్పిస్తున్నట్టు ఆయన కొరకు చేస్తే అది జ్ఞానంతో లెక్క కింద వస్తుంది అంటున్నారు. అంతే కదా సార్? కరెక్ట్ కరెక్ట్. అంటే ఏంటంటే అప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఏం జరుగుతుందో చెప్తా. అది మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. కానీ అసలు అందులో ఏం జరుగుతుంది, బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం అన్ని భగవంతుడికి అర్పిస్తామో అప్పుడు మీరు ఫలితంని వదిలేసిన వాళ్ళు అవుతారు. ఎవరైతే భగవంతుడు ఏమంటాడు అంటే కర్మ చెయ్యి ఫలితాన్ని వదిలేయని చెప్తున్నాడు. వదిలేయడం కష్టం అన్నాడు అర్జునుడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, సరే వదిలేయకు, నాకు ఇచ్చేసే అంటున్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఏదో రూపంలో వదిలేసుకుంటున్నాం దాన్ని. ముందు కర్మ ఫలితాన్ని ఏదో విధంగా వదిలించుకోవాలి. అది దేవుడికి వదిలేస్తున్నాం మనం. ఏదో అంటారు కదా, గాలికి పోయే పిండిని కృష్ణార్పణం అన్నట్టు ఎవడో.
పిండిపోతోంది, అర్రే దాన్ని ఆపలేం కదా, కృష్ణార్పణం కృష్ణార్పణం అనేసట. అదేవిధంగా ఇది ఇక్కడ తప్పనుకోండి నేను చెప్పేది. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు వదిలేయ్యా అంటే వదలట్లేదు అర్జునుడు. సరే నాకు వదిలే అన్నాడు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మీరు గుళ్ళల్లో కానీ ఆలయ ఏ పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ యాగాలు కానీ యోగాలు కానీ ఏవి జరిగినా అన్ని భగవంతుడికి అర్పించేస్తాం మనం. గుర్తుంచుకోండి ఏది చేసినా, ఎందుకంటే తప్పులొప్పులు ఏమున్నా దేవుడికే వెళ్తాయి, మనకేమి సంబంధం లేదు అని. అంతేగాని నేను పూజ చేశాను నాకు బోల్డంత పుణ్యం వచ్చింది, ఇవాళ పెళ్లి పీటల మీద కూర్చున్నాను బోల్డంత పుణ్యం వచ్చింది, ఓకే, వాటి వల్ల పుణ్యం రాదు. గుర్తుంచుకోండి అదొకటి, ఏమి రాదు. మీరు చెయ్యవలసిన బాధ్యతలు సరిగా చేయడము మీ ధర్మము. మీ ధర్మం ఏంటంటే మీ బాధ్యతలు సరిగా చేయడము. బాధ్యతలు అంటే నా మునిమనవన్నీ పెంచడం బాధ్యత కాదు, సింపుల్. మీ పిల్లల వరకు మాత్రమే మీ బాధ్యత, ఇక తర్వాత అంతా ఇక వాళ్ళ ఇష్టం. సో ఆ విధంగా ఆ స్థాయికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. దేవుడికి అర్పిస్తూ 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 ఫలాన్ని వదిలేస్తాం. కర్మ ఫలితాన్ని వదిలేయడము నిష్కామము. కోరికతో పని చేయక, మూడు పద్ధతులు అనుకున్నాం మనం మొదట్లో. ఒక పని చేయాలనే కోరిక, పని చెయ్యడము, పని యొక్క ఫలితము. అన్నం చెయ్యాలనే కోరిక, అన్నం చెయ్యడము, అన్నం తయారవడము. ఈ అన్నం చేయాలనే కోరికని, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, రేపటి నుంచి అన్నం వండుకోవద్దని అడగండి, మీకు అర్థం కావాలని చెప్తున్నా అందరికీ. ఈ అన్నం చేయాలనే కోరిక కామ్యకర్మని, ఈ ఫలితాన్ని ఏదొస్తే అది, ఈ రెండింటినీ వదిలేయాలి. కర్మ మాత్రం చేయాలి, మధ్యలో ఉన్నది మాత్రం చేయాలి. కర్మ ఒకటి చెయ్యాలి, కోరికలతో ఉన్న పనులు చేయకూడదు, పని చేసిన తర్వాత ఫలితం గురించి ఆశించకూడదు. ఈ రెండు ఎవరైతే వదిలేస్తారో వాళ్ళని కర్మయోగులు అంటారు. అంటే కామ్య కర్మలు, కోరికతో చేసే పనులు చెయ్యని వారు, పని చేసిన తర్వాత ఫలితం ఆశించని వాళ్ళు. ఒకటేమో కర్మ కంటే ముందు జరుగుతుంది, ఒకటేమో కర్మ యొక్క తర్వాత. ఈ రెండింటినీ వదిలేయాలి. కర్మకు ముందు కర్మకు తర్వాత వదిలేయాలి. కర్మ ఒక్కటే చెయ్యాలి. ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్తున్నాను, బ్యాంక్ ఎంప్లాయీని, బ్యాంకుకి వెళ్తూ బ్యాంకులో ఇవాళ బోల్డంత డబ్బు రావాలి అని కోరుకుంటానా? కోరుకోను. బ్యాంక్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇవాళ బ్యాంకుకి ఎంత డబ్బు వచ్చింది అని ఎగురుతానా? ఎగరను. నిమిత్త మాత్రంగా ఉండాలి. అది మనకు తర్వాత వస్తుంది. అనపేక్ష శుచిర్దక్ష అని వస్తుంది. ఉదాసీనో గతవ్యద, అక్కడ మనం తెలుసుకుంటామా ఆ సత్యాన్ని. ఉదాసీనంగా ఉండి మన బాధ్యతని మాత్రం మనం చేస్తే కర్మయోగులు, అంతే, సింపుల్. మన బాధ్యతని మనస్ఫూర్తిగా చేయండి. వర్క్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ బీ అటాచ్డ్ టు. జై శ్రీరామ్. నెక్స్ట్ క్వశ్చన్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. హిడెన్ పాయింట్ అర్థమైంది వాళ్ళ. నిష్కామ కర్మ ఫలితం ఆయనకి అప్పగించేస్తే కరెక్ట్. మనం కర్మయోగి అండ్ జ్ఞానయోగి ఆల్సో. యోగి అంతే. కర్మయోగిలోంచి డైరెక్ట్ గా జ్ఞానయోగం, మనకు తెలియకుండా జ్ఞానయోగంలో జంప్ చేస్తాము. బోర్డర్ దాటేస్తాం మనం. పాకిస్తాన్ బోర్డర్ దాటేసి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాం. అంటే అలా కూర్చొని యోగం చేయక్కర్లేదు, అలా చేయక్కర్లేదు. ప్రతి కర్మ ఏ కోరికతో లేకుండా చేయడం, చేసేసిన తర్వాత ఆయన కనిపించడం, అది అలా చేసుకుంటే అంటే కరెక్ట్. మనకి ఇంకా 10 minutes ఉంది. పర్ఫెక్ట్, మీ అండర్స్టాండింగ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ. మీ అండర్స్టాండింగ్ కరెక్ట్. పద్మజ గారు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. భగవంతుడి లక్షణాలు 12 లక్షణాలు ఒకసారి చెప్పరా సార్? భగవంతుడి 15 లక్షణాలు కాదు మనం చెప్పుకున్నవి, భక్తుడి యొక్క లక్షణాలు అని చెప్పుకుంటున్నాం. భగవంతుడి గురించి మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు రూపం ఉన్నవాడు, రూపం లేనివాడు అన్నది తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత భగవంతుడి గురించి మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు అవ్యక్తము, భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడు. దాని గురించి మనం ఏం తెలుసుకున్నాము? ఏత్వక్షరం అనిర్దేశం అవ్యక్తం. అంతకంటే ముందు వచ్చింది సన్నియం, అది కూడా కాదు. మయ్యావేశం అది కూడా కాదు. తేషామ అదేంటి అందులోపల వస్తుంది చూడు మనకి, కాదు అవ్యక్తం, అవ్యక్తం సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం అకూటస్థమచలం ధ్రువం. ఆ శ్లోకం అన్నమాట నేను చెప్తున్నది. ఆ శ్లోకం లోపల భగవంతుడి యొక్క అర్థాలన్నీ వచ్చేసాయి. భగవంతుడు ఎటువంటి వాడు ఏంటి అనేవి. భగవంతుడు అవ్యక్తము, భగవంతుడు అనిర్దేశము, భగవంతుడు నిరాకారం. 7 లక్షణాలు చూపించున్నారు అక్కడ మనకు. భగవంతుడు అనిర్దేశం, అవ్యక్తం, సర్వత్రా గమించిన వాడు, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి, అచింత్యం, ఆలోచించడానికి వీల్లేనటువంటి వాడు. ఇలా ఉంటాడు భగవంతుడు అని చెప్పేసి చెప్పలేము. కూటస్థం, స్థిరంగా ఉండేవాడు, ఎప్పటికీ కూడా మారనటువంటి వాడు. అచలం, అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి కదలవలసినటువంటి అవసరం ఉండదు. ధ్రువం, నిత్యము, స్థిరము, అవ్యయము. అక్షరుడు భగవంతుడు
మార్పు చెందనివాడు. ఇవన్నీ భగవంతుడి యొక్క లక్షణాలు. వీటినే మనం లలిత సహస్రనామం లోపల కూడా తెలుసుకున్నాము. నిర్మల, నిరుపప్లవ, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. భగవంతుడు సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. సూక్ష్మంలో సూక్ష్మం, అనంతంలో అనంతం. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు. భక్తుడి యొక్క లక్షణాలు మాట్లాడినట్టయితే 3వ శ్లోకం. ఏత్వక్షరమనిర్దేశం. ఎస్, ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే. కరెక్ట్. సర్వత్ర గమచింత్య కూటస్థమచలం ధ్రువం. కరెక్ట్. ఫస్ట్లోనే చెప్పేశాడు భగవంతుడు. కాబట్టి అదేంటి, మనకు అందులోపల ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా భగవంతుడు లక్షణాలు. తర్వాత భగవంతుడు రూపంతో పూజించవచ్చు, రూపం లేకుండా పూజించవచ్చు అని చెప్పిన తర్వాత భక్తుడి లక్షణాలు స్టార్ట్ చేశాడు. భక్తుడి లక్షణాలు ఏ శ్లోకంలో స్టార్ట్ చేసుకున్నాం మనము? 12, 13 శ్లోకంలో చాలా వివరంగా 12, 13, 14 వీటి లోపల మనం చాలా సులభంగా చెప్పుకుంటున్నాం భగవంతుడి యొక్క లక్షణాలు. మనకేంటి, దేహాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే, మనలాగా దేహం అంటే ఇష్టమున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కష్టమైనటువంటిది. కాబట్టి ఏంటంటే ఉత్తమ భక్తుడి లక్షణాలు ఎలా ఉండాలి అంటే మళ్ళీ అక్కడ అద్వేష్ట, సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అవన్నీ చెప్పుకుంటూ ఇవాళ మనం ఇంకొక శ్లోకం మాత్రమే చెప్పుకున్నాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. లాస్ట్ 1-2 క్వశ్చన్స్ ఇంకెవరైనా అడిగితే తీసుకుందాం. చాలా అద్భుతమైన అధ్యాయం. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, పర్సనల్గా చెబుతున్నాను. అది ఈ అధ్యాయాన్ని అందరూ నోటికి పట్టండి. ప్రతిరోజు చదువుకోండి. ఈ అధ్యాయాన్ని ప్రతిరోజు చదువుకోండి. అండ్ అర్థాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళండి. మనం ఏం చేద్దామంటే ఇంకొక 2-3 క్లాసుల్లో అయిపోతుంది 12వ చాప్టర్. తర్వాత 15వ చాప్టర్ ప్రారంభించుకుందాం. ఈ విధంగా మళ్ళీ మేడము రీజాయిన్ అయ్యే వరకు, అంటే ఇప్పుడు ఎలాగో ఇప్పుడు 15వ అధ్యాయం ఆవిడ కంప్లీట్ చేయిస్తారు 27-28 లోపల. మనము 15వ అధ్యాయము 12వ అధ్యాయం రెండింటిది కూడా వివరం ఇంకొక 15-20 రోజులు 10 క్లాసులు పడుతుంది. ఒక్కొక్క శ్లోకంది కూడా వివరంగా తెలుసుకుంటున్నాం. మనం చాలా వివరంగా తెలుసుకుంటున్నాము. ముందు మెయిన్ ఆ జిస్ట్ ఏంటంటే మన మనస్సు అంటే సంకల్పాలు, బుద్ధి అంటే మన ఆలోచనలు, కోరికలు అంటే ఏవైతే హేతుబద్ధంగా ఉండవో అవి కోరికలు, హేతుబద్ధంగా ఉండేవి ఆలోచనలు. ఈ రెండింటిని భగవంతుడు కల్పించమని చెప్పాడు. అది మనం ఇది తెలుసుకుంటే ఆ 30 తర్వాత వచ్చే లక్షణాలు కూడా ఇందులోనే వస్తాయి. మీరు చూడండి కావాలంటే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. వండర్ఫుల్. అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. మనకు 7 గంటలకు మళ్ళీ రాగిణి మేడంది క్లాస్ ఉంటుంది, ఖడ్గమాల. మళ్ళీ ఖడ్గమాలలో ఇవాళ 5వ ఆవరణ అనుకుంటా, 4వది అయిపోయింది కదా. సో మళ్ళీ అక్కడ అందరూ కూడా శ్రద్ధగా నేర్చుకోండి. ఇవన్నీ కూడా వేద వ్యాసుడు మనకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వారసత్వ సంపద. విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, భగవద్గీత 12-15 అధ్యాయాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనకు ఎక్కువ ఫోకస్, మాటకి వీటి మీదే మనం ఎందుకు ఫోకస్ పెడుతున్నాము అంటే వీటి లోపల ఎక్కువ శక్తి ఉంది కాబట్టి, ఎక్కువ అర్థం ఉంది కాబట్టి. శబ్దం ఉంది, అర్థం ఉంది. శబ్దార్థాలు ఉన్నటువంటిదే నిజమైనటువంటి కావ్యము. సరైన శబ్దము, సరైన అర్థము రెండు కూడా ఉన్నటువంటివి ఇవి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ లేకపోతే ఈరోజు ముగించుకుందాం. వండర్ఫుల్. భగవంతుడు మనకు ఆలోచనలని, మన మనస్సుని తనకే అర్పించడానికి అవకాశం ఇస్తాడని, మన లోపల క్రమ పద్ధతిలో పరిణతిని పెంచుతాడని భగవంతుని కోరుకుంటూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి మనం ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.